స్థానిక ఎలక్షన్లకు నోటిఫికేషన్ వచ్చింది. పార్టీ మీద ఫుల్ వ్యతిరేకత ఉంది. ఏదైతే పల్లెటూర్లలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పేసి బిఎస్ఆర్ఎల్ చెప్తారు. పనే లేదు వాళ్ళకి, ఒక్క పని తప్పించి ఏం పని ఇచ్చాడు దేవుడు? ఇంకా అదొక్కటే పని ఇచ్చారు. ఆ ఒక్క పని కూడా ఖతం అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలైన. బీసీ ఏదైతే 42% రిజర్వేషన్ ఏ లేదని చెప్పేసి బీసీ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో మేము ఈ ఎలక్షన్ ని బైకాట్ చేస్తున్నామని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. బీసీ నాయకులు వాళ్ళకేం ఎవరు కూడా బైకాట్ చేయరు, వాళ్ళు కూడా బైకాట్ చేయరు. ఇది గుర్తుంచుకో, ఎవ్వరు బైకాట్ చేయరు. ఉసిగొలిపి కొంతమంది పంపించి ఉంటారు. వాళ్ళ సొంత నిర్ణయం అయితే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినప్పుడు మాతో పాటు పోరాటానికి వస్తుండ్రి. 42% రిజర్వేషన్ కోసం కొట్లాడినప్పుడు ఢిల్లీ నడిబొడ్డుల్లో, లేకపోతే కోర్టు దగ్గర మేము మంచి లాయర్లను పెట్టి మేము పోరాటం చేసినప్పుడు, లేదు అంటే అసెంబ్లీలో మేము పెట్టి పోరాటం చేసి బిల్లు పాస్ చేసినప్పుడు ఎన్నో ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు సంబరాలు చేసుకున్నాయి. అదే సంబరాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు మా మీద వ్యతిరేకంగా ఉంటారని మేము అనుకోము. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు చక్కగా ఉండాలని మా ప్రభుత్వం ఈరోజు అన్ని నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళలాగా ఒక వర్గానికి వాళ్ళ దొరల కుటుంబాలను పోషించినట్లు పోషించే కుటుంబం మాది కాదు. బీసీల మీద పూర్తి స్థాయిలో అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇయ్యాలని అనుక్షణం పోరాటం చేస్తూనే ఉంది.